దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం 13వ భాగంలో ఉన్నాం. గత 13 సంవత్సరాలుగా ఆయన చరిత్రను చదువుకుంటూనే ఉన్నాం. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ వారం విషయంలోకి వెళదాం. 1956వ సంవత్సరం జూలై మాసం మనం గుర్తు చేసుకుంటే ఏడాది పాటు కఠోరమైనటువంటి ఏకాంతవాసము గడుపుతున్నారు బాబా సతారాలో. ఆట విడుపుగా ఉండడం కోసము నెల రోజుల పాటు పాశ్చాత్య దేశ పర్యటన చేపట్టారు. ఇంగ్లాండ్, యూరప్, న్యూయార్క్, ఇది బాబా పర్యటన. న్యూయార్క్ పర్యటనలో బాబా ఉన్నారు. అక్కడ ఒక భవనంలో తనకు అత్యంత ప్రీతిపాత్రులైన వారికి, కొత్త వారికి దర్శనం ఇస్తూ ఉన్నారు బాబా. ఆ ముచ్చట్లు చదువుకుంటూ ఉన్నాం. జూలై 20వ తేదీ నాడు కార్యక్రమం ముగిసింది. అక్కడితో మనం ఆగాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత బాబా విడిది పై అంతస్తులో ఉంది. అక్కడికి వెళుతూ ఉండగా బాబా ప్రేమికుడు తారసపడ్డాడు. ఏమోయ్ బాగున్నావా అన్నారు బాబా. బాగున్నాను బాబా అన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు అని అడిగాడు. చాలా ప్రేమిస్తున్నాను బాబా అన్నాడు. ఆ పక్కనే ఉన్న తన భార్యని పరిచయం చేశాడు బాబాకి. ఆవిడ చూసి బాబా ఆట పట్టించాడు. నా మీద నీకు అసూయగా ఉంది కదూ, నువ్వు ప్రేమిస్తున్న నీ భర్తను నేను కూడా ఆ ప్రేమలో పంచుకుంటూ ఉన్నాను అని చమత్కరించి, నేను ప్రేమించడం నీ ప్రేమకు ఎటువంటి నష్టము కలగదులే, నా ప్రేమ అతి భిన్నమైనది అని చమత్కరించారు బాబా. సరే, మర్నాడు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఇంటర్వ్యూలు అక్కడున్న ప్రేమికులకు ఏర్పాటు చేశారు బాబా. ముఖ్యంగా బిల్ ఈటన్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి కార్యకర్త ఈవిడ, అమెరికా దేశంలో. ఆవిడ బాబాతో అంది, నన్ను నేను ప్రేమించుకోవడానికే నా జీవితం అంతా సరిపోతుంది బాబా. నేను నన్ను ఎంతగా ప్రేమించుకుంటున్నానో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలని నా ఆరాటము, నాకు సాయం చెయ్యవా అని అడిగింది ఆవిడ. అంటే ఎంత గొప్ప ఉన్నతమైన కోరిక కోరింది చూడండి. అప్పుడు బాబా అన్నారు, ఆహా ఎంత గొప్ప కోరిక, అదే గనక నువ్వు చేయగలిగితే సర్వము నీకు దక్కినట్లే, తప్పకుండా నేను నీకు సహాయం చేస్తాను అన్నారు. గతంలో చెప్పుకున్నాం, ఐ నీడ్ యూస్ అని గాడ్ స్పీక్స్ పుస్తకం ఎడిట్ చేసినటువంటి, అంటే చదవడానికి వీలుగా తీర్చిదిద్దినటువంటి ఎడిటర్ ఆవిడ. ఆవిడ సూఫీజం రీఓరియంటెడ్ సంస్థకు అధిపతి. ఆవిడ కూతురు చార్మియాన్, ఆవిడ కూడా బాబా ప్రేమికురాలే. ఆవిడ ఒకరిని ప్రేమించింది. ఈ విషయం తల్లికి నచ్చలేదు అసలు, వాడు తొంటరి. ఎలాగూ ఒప్పించడం, కూతురు వింటలే, వాణ్ణి పెళ్లి చేసుకుంటాను అంటాను. బాబా చెప్తే వింటాడని చెప్పి నెమ్మదిగా బాబాని అడిగింది. బాబా నువ్వు చెప్తే ఆవిడ వదిలేస్తుంది అని. వాళ్ళిద్దరిని కలిసి రమ్మన్నారు. ఇద్దరికి చాలా బ్రహ్మాండం ఉంది, ఖాయం చేసేద్దాం, చాలా బాగుంది, శభాష్ అన్నారు బాబా. ఇది మనం పోయిన వారాల్లో చదువుకున్నాం. ఇది జరిగిన మర్నాడు అనమాట. ఆవిడ బాబా దగ్గరికి ఒకంత దుఃఖిస్తూనే వచ్చింది. అప్పుడు బాబా అన్నారు, ఎప్పుడు ఆ గార్లిక్ ఫేస్ అని వాడతారు బాబా. అంటే ఎప్పుడు విషాదంతో కూడిన మొహం పెట్టవద్దు, నవ్వుతూ హాయిగా ఉండు. హృదయంలో అగ్ని పర్వతాలు బ్రతలేకపోని ఏం పర్వాలేదు. ఇదంతా ఉట్టిది, నిజం అనుకుంటున్నావు. గోడ మీద బొమ్మ వేసి ఆ బొమ్మలో విషాదం జరిగితే నువ్వు గుండెలు బాదుకోవు కదా, అది ఉట్టి బొమ్మే, నిజం కాదు, ఇది కూడా అంతే అని ఆవిడకి నచ్చ చెప్పారు. నేను దేవుడిని నమ్ముతున్నావా అన్నారు. ఎస్ బాబా. మరి దేవుడైతే నాకు సర్వము తెలిసి ఉండాలి కదా, నీకు మంచి ఏదో అదే చేస్తాను కదా, మరి ఎందుకు విశ్వసించలేకపోతూ ఉన్నావు అన్నారు. నా హృదయము ఖచ్చితంగా నమ్మమని చెప్తోంది, కానీ నా మనసు నన్ను ఇబ్బంది పెట్టేస్తోంది బాబా అని దుఃఖించింది. పాపం బాబా తన కర్చీఫ్ తీసి ఆవిడ కన్నీళ్లు తుడిచారు. చాలాసేపు ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది. తుడిచి అప్పుడు ఆవిడకి బహుమానంగా అది ఇచ్చి, ఎప్పుడూ నీవు దీన్ని పోగొట్టుకోకే, ఈ కర్చీఫ్ని నీకు నా బహుమానము, దీన్ని ఎప్పుడూ నీ వెంట ఉంచుకోసమా అని బాబా ఆదేశం కూడా ఇచ్చారు. ఆవిడ అంది, బాబా ఎంతగానో నీ పని చెయ్యాలని ఆరాటం నాకు, కానీ ఈ పాదాలకి పగుళ్ళున్నాయి, సతాయించేస్తున్నాయి, అది ఏదో సాయం చెయ్యవయ్యా. బాబాకి సర్రన కోపం వచ్చింది ఆయన్ని. మరొక సందర్భంలో బాబా చెప్పారు, నా ప్రేమికుడికి
కష్టం వచ్చినప్పుడు 99% నేనే తీసేసుకుంటాను, 1% వాడికి ఇస్తాను. అది కూడా భరించలేక నాతో కంప్లైంట్ చేస్తే నా పరిస్థితి ఏమిటి? మనకి తెలియదు అనమాట. చాలా భయంకరమైన కష్టం ఇచ్చేసాడు అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన మ్యాక్సిమం పంచుకుని రవ్వంతా మనకిచ్చాడు. బాబా అప్పుడు ఆవిడతో అన్నారు, క్రైస్తు ఎంత వ్యధను అనుభవించాడో నేను చెప్తాను, కళ్ళకి కట్టినట్టు. పుస్తకాల్లో చదివింది కాదు, రా నేనే ఆ క్రైస్తుని కాబట్టి నేను చెప్తానని బాబా ఇలా చెప్పారు. ముళ్ళ కిరీటం ఇక్కడ పెట్టారు, ఈ చెవు కట్ అయిపోయింది, వేళ్లాడింది, ఇదంతా రక్తం ధారలా కారుతూ ఉంది, కన్ను గుచ్చుకుంది. ఇలా తన శరీరం మీద చూపించారు అదంతా. ఆ శిలువకు మేకులు ఎక్కడెక్కడ వేశారో తన శరీరం మీద చూపించారు ఆయన. ఇక్కడ ఒక మేకు, ఇక్కడ ఒక మేకు. ఎంత నరకయాతన అనుభవించానే. నీ కష్టమంతా నీ కర్మ ప్రకారం, కానీ నాకు ఏమాత్రం అవసరం లేకుండా నీ అందరి కోసం పడిన కష్టం. అలాంటి నన్ను నువ్వు ఫిర్యాదు చేస్తావా? నీకు ఆ రైట్ ఉందా? ఒక్కసారి హడలిపోయింది ఆవిడ. అంత పాండిత్యం ఉన్నటువంటి ఆవిడ కూడా ఆవిడ రాసింది, నా జీవితంలో మళ్ళీ ఫిర్యాదు చేయడం అనేటువంటి పని మరొకసారి నేను చెయ్యలేదు, మన ఎవరికి అర్హత లేదు. ప్రభువు చెప్తాడు ఆయన, నా ప్రేమికుడికి కష్టం తప్పించడంలో 0.01% అవకాశం ఉన్నా తప్పించడానికే చూస్తాను నేను. అసలు వాడి కష్టం ఇవ్వను నేను. కానీ గత్యంతరం లేనప్పుడు నేను వాడి పక్కనే నిలబడి వాడి ఆ తీవ్రత నా మీద వేసుకొని వాడిని పక్క నుంచి ఓదారుస్తూ, బలపరుస్తూ, సమర్థిస్తూ ఆ కష్టం దాటేసేలా నేను సహాయం చేస్తాను. ఎందుకని ఆ కష్టం వాడి మంచికే పెట్టాను కాబట్టి దాని నుంచి పూర్తిగా తప్పించేస్తే వాడికి లాభము జరగదు. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్ చదువుతూ ఉంటాడు, టీచర్ ఏం చేస్తాడు? ఫోన్లో వదిలేదు, పడుకో అంటాడు. అందరు కాసేపు పడుకో, కాసేపు టీ తాగు, కళ్ళు కొరుక్కో, రౌండ్ వేసిరా, ఏదో చెప్తాడు. కానీ వద్దు వదిలేయని అంటాడు. ఎందుకని వదిలేస్తే వాడు ఎలా బాగుపడతాడు? బాగుపడ్డాడు. అదనమాట. అంచేత ఆ కష్టము ద్వారానే నేను ఇవ్వాలనుకున్నది ఇవ్వగలను, గత్యంతరము లేదు. ఏం చేయను? అలా ఉంది నా ప్రణాళిక. తప్పదు. కష్టం లేకపోతే పురోగమనము లేదు. కానీ నేనున్నాను, అది మర్చిపోవద్దు. ఆ రోజు చాలా మందలించారు ఆవిడ్ని. అప్పుడే బాబా తన ప్రేమికులందరితో ఇలా చెప్పారు, ఈ ఏడాది పాటు ఏకాంతవాసం ముగిసిన తర్వాత ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చేసి ఎరుగనట్టుగా తూర్పు దేశాల వాళ్ళని, పశ్చిమ దేశాల వాళ్ళని, పురుషులు స్త్రీలు ఇద్దరిని ఒకచోట సమావేశపరిచి చరిత్రాత్మకమైనటువంటి ఒక సమావేశం నిర్వహించాలనుకుంటున్నాను అన్నారు. అదే 1962 నవంబర్ 1వ తారీఖు నుంచి ఆ వారం రోజుల పాటు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, ప్రాగ్ పశ్చిమ సమావేశము అని బాబా నిర్వహించారు. అది అప్పుడు బీజం అక్కడ బాబా అమెరికాలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు బాబా ఒకసారి ఇలా చెప్పారు, నేను పురాణ పురుషుడను, అంటే భూమి పుట్టక ముందు నుంచి ఉండేవాడిని నేనే, భూమి నశించిపోయిన తర్వాత కూడా కొనసాగేవాడిని నేనే, ఈ విశ్వానికి ప్రభువును అనే విషయం మీద విశ్వాసం ఉంచండి సుమా అని మరి ఒకసారి హెచ్చరించారు వాళ్ళందరికీ కూడా. సమావేశం ముగిశాక బాబా చాలా హుషారుగా లేచి నిలబడ్డారు. చేతులు ఒక్కసారి ఇలా సాగరీచుకున్నారు బాబా. ఇక్కడ బావుజీ రాస్తున్నాడు, గోనులో సింహం ఒక్కసారి ఇలా ఆవులించి ఇటు అటు తిరుగుతూ ఎలా ఉంటుందో అలా ఉన్నారట బాబా ఆ క్షణములో. ఒక పెద్ద ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు పెన్సిల్ తో అలా చూసి చిత్రాన్ని గీస్తాడు. అతను బాబాని ఆ చిత్రం గీయడం కోసం రేఖాచిత్రం పర్మిషన్ అడిగాడు. అతను ఒక మూల కూర్చొని బాబా ఇలా తిరుగుతూ ఉంటే ఆ చిత్రాన్ని వేశాడు. బాబాకు ఎంతగానో నచ్చింది ఆ చిత్రం. అలాగే మరొకసారి జీన్ షా అని ఒక అమ్మాయి, మనం చదువుకున్నాం ఇది వరకు, ఆవిడ రాగానే బాబా అన్నారు, నా దగ్గర మాసిన బట్టలు ఉన్నాయి, నా బట్టలు ఉతికి పెడతావా అని చాలా ఆనందంగా ఆవిడ తీసుకుంది. మరొకసారి అడిగింది, బాబా మరొక అవకాశం ఇవ్వవా నాకు అని. ఓ తప్పకుండా ఉన్నాయి అని ఆ బట్టలు ఇచ్చారంటే భగవంతుడు వాడినటువంటి ఆ బట్టలంటే ఎంత అదృష్టం చూడండి. సో ఆ బట్టల మూట పట్టుకెళ్తుంటే మిగిలిన ప్రేమికులందరూ వాటిని ఇలా తాకుతూ ఉన్నారట గౌరవంతో. ఎందుకని? దివ్య ప్రేమ అది చుట్టూ ప్రసరిస్తూ ఆ మూట వెళ్ళింది అని వాళ్ళంతా అనుభూతి పొందారు. సరే, ఉదయం 9:30 గంటలకు సమావేశాలు మొదలైనవి, ఒక్కొక్కరికి ఇంటర్వ్యూస్ మొదలైనవి.
వరుసలో ఒకడొకడు వస్తున్నారు. ముందు రోజే ఆ ఇంటర్వ్యూకి పర్మిషన్ స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ పట్టుకొని క్యూలో నుంచోవాలి. అది పరిస్థితి. ఈ బిల్ ఈటన్ అనేటువంటి ఆవిడ లోపల బాబా ఒక్కొక్కరికి ఇంటర్వ్యూ ఇస్తుంటే కిటికీలోంచి కనిపించేలాగా ఒక పొద పక్కన దాక్కుని చూస్తోంది బాబాని. ఏమిటి ఆవిడ స్వార్థం అంటే, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళగానే ఒక్కసారి సునామీలాగా బాబా నుంచి ప్రేమ తరంగం ఎగసిపడినట్టుగా ఆ ప్రభావితం అయిపోయేవాడు లోపలికి వెళ్ళిన వ్యక్తి. అది చూసి ఈవిడ కళ్ళ నీళ్లు కారుస్తూ ఆనందపడిపోతూ ఉండేది. మళ్ళీ ఆ వ్యక్తి వెళ్ళిపోయాక మరొక వ్యక్తి వస్తే మళ్ళీ ఇంత ప్రేమ తరంగం వచ్చినట్టుగా ఈవిడికి అనుభూతి కలుగుతూ ఉండేది. ఇది ఎవరూ తనను గమనించడం లేదు అనుకొని చూస్తూ చాలాసేపు ఉంది. బాబా ఎరిచితో ఏదో చెప్పారు. ఎరిచి వచ్చి ఈవిడ చేయి పట్టుకున్నాడు. బాబా రమ్మంటున్నారు నిన్ను అని. భయపడింది ఆవిడ. బాబా కోప్పడతారేమో. లోపలికి వెళ్ళాక ఇక్కడి నుంచి చూడు పర్వాలేదులే అన్నాడు బాబా. ఆవిడ చాలా ఆనందపడింది ఆవిడ. అప్పుడు ఆవిడ తన డైరీలో రాసుకున్న విషయాన్ని బాబూజీ ఉటంకించాడు. తన మండలి వారు తప్ప బయట వాళ్ళెవరు తన సన్నిధానంలో ఎక్కువసేపు ఉండడానికి బాబా ఒప్పుకునేవారు కాదు. 5 minutes, 2 minutes, 3 minutes అంతే. ఆ మండలి వాళ్ళు ఒక్కలే ఉండేవారు. ఎందుకు ఇలా? అప్పుడు నాకు అర్థమైంది, ఒక పెద్ద పవర్ హౌస్ ఎదురుగా నిలబడాలంటే మామూలు మానవుడికి దమ్ము సరిపోదు. ఒక క్షణం ఉండగలడు, ఆ వైబ్రేషన్ తట్టుకోలేక పారిపోతాడు. మా పరిస్థితి అదే. ఆయన దగ్గర ఉండడము దుర్లభము. కానీ తన మండలి వాడికి ఆ నేర్పును ఆయన ప్రసాదించి, తర్ఫీదు ఇచ్చి, శిక్షణ ఇచ్చి ఆ తట్టుకునే శక్తిని కూడా ఆయన ప్రసాదించాడు అని మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1954లో బాబా 2వ ఆంధ్రదేశ పర్యటన నడుస్తూ ఉంది. ఏలూరులో దర్శనమిస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు దర్శనం. 60,000 మంది దర్శనం చేస్తున్నారంట. పెద్ద అరటిపళ్ళు గుట్టలు గంపలతో ఇలా ఉండేవాటి బాబా పక్కన. ఇలా 2 చేతులతో పంచుతూ ఉన్నా కూడా ఆయనకి 12 గంటలు పట్టింది. హమీర్పూర్ నుంచి ఒక వృద్ధుడు బాబా కూడా వచ్చాడు. అంటే హమీర్పూర్ మీదుగా వచ్చారు బాబా. బాబా నేను కూడా వస్తాను, పర్మిషన్ ఇమ్మని అడిగాడు. రా అన్నాడు. అతను వచ్చి ఉదయమే 6:30కి బాబా గారికి వచ్చి నాకు ఏదైనా పని చెప్తే చేస్తానన్నాడు. ఓ పని చేయి, నువ్వు ఆ 10 అడుగుల దూరంలో నిలబడి వచ్చేవాడల్లా పళ్ళు పువ్వులు తెస్తూ ఉంటారు కదా, అది తీసుకుని అక్కడ పెట్టు, ఆ మనిషిని ఒక్కడే పంపించి ఇక్కడికి అన్నారు. ఈ దర్శనం మొదలైంది. మధ్యాహ్నం 1 గంట అయింది. ఆపారు. కొంచెం బ్రేక్ అన్నారు. అని ఇరిచిని పిలిచి వాడు ఏది చూడన్నారు. కనపట్టలే, వాడు ఎక్కడున్నాడు. సరే ఇరిచి విరిగితే ఈ తెచ్చినటువంటి ఈ ప్రసాదాలు ఒక పర్వతంలాగా అయిపోయినట్టండి. ఆ పర్వతం వెనకాల ఉన్నాడు. ఇరిచి వెళ్ళి అతను పట్టుకున్నాడు. అతను కదలటం లేదు, మనిషి మాట్లాడటం లేదు. వచ్చి బాబాకి చెప్పాడు, బాబా ఒక విగ్రహంలాగా ఉన్నాడు, కదలటం లేదు అన్నారు. అప్పుడు బాబా నవ్వి, నేను అరటిపళ్ళు పంచడం ఒక్కటే చూశారు మీరు, కానీ నా దైవీ ప్రేమ అనే ప్రవాహాన్ని 7 గంటల నుంచి ఉధృతంగా విడుదల చేస్తూనే ఉన్నాను. వాడు ఎఫెక్ట్ అయిపోయాడు. నెల రోజులకు కానీ వాడు మామూలు మనిషి కాలేడు. వాడిని జాగ్రత్తగా చూడండి అన్నారు బాబా. అంటే ఏమవుతుంది ఆయన సన్నిధానంలో అంటే ఒక రుజువులు అనమాట. ఇవన్నీ కూడా మనకు తెలియవు. ఇవన్నీ కూడా ఆ జన సమూహంలో గర్భిణీ స్త్రీలు కూడా కొంతమంది ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకించి బాబా ఆశీస్సులు ఇచ్చేవారు. ఆ బిడ్డకు కూడా ఆశీస్సులు ఇస్తూ ఉండేవారు. సరే, మధ్యాహ్నం భోజనం బాబాకి విడిగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఫిల్మ్ తీయడానికి ఏర్పాట్లు చేసుకొని వచ్చారు. వాళ్ళకి ఆ రోజుల్లోనే 1956లోని ఈ మోపంతా చాలా బలంగా ఉండేది. మనకంటే వెనకబడి ఉన్నాం, కానీ వాళ్ళు ఫిల్మ్ తీయడానికి ఏర్పాట్లన్నీ చేశారు. అప్పుడు బాబా ఒక విషయాన్ని వాళ్ళందరికీ చెప్పారు. నీకు భగవదైక్యం సిద్ధించింది అనుకో, అప్పుడు నీ పరమానందానికి బ్రేక్ అనేది ఉండదు. నిరంతరాయంగా ఆ ఆనందం నీకు ఎల్లకాలం అది నీ వెంట ఉంటుంది సుమా. అంతేకాదు, ఆ ఆనందాన్ని నీవు అనుభవించడమే కాదు, ఇతరులకు కూడా పంచిపెట్టగల సామర్థ్యం నీకు వస్తుంది. ఆ అధికారం కూడా నీకు దక్కుతుంది. అది నాకు ఉంది కాబట్టే నేను ఇంతమందికి ఆ దివ్య ప్రేమను పంచగలుగుతూ ఉన్నాను అని చెప్పారు. మొట్టమొదటి నుంచి ఇదే విషయాన్ని నేను నొక్కి చెబుతూ ఉన్నాను. భగవంతుణ్ణి ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు అని. మరొక సందర్భంగా బాబా అన్నారు,
నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత నా అనుచరులు కొంతమంది నా ప్రేమ సందేశాన్ని వాడవాడలా వ్యాప్తి చేయడానికి మీ మధ్యకు వస్తారు. భగవంతుణ్ణి ప్రేమించండి అని ఒక్క మాట మినహా మరే విషయాన్నైనా ఇది అతి ముఖ్యమైనది చెబితే వాళ్ళ నమ్మకం అని చెప్పారు ఆయన. ఇంత ఖరాఖండిగా చెప్పారు బాబా. అంటే మనము బయటకు వెళ్ళి బాబా సందేశం ఇస్తున్నప్పుడు ప్రేమ సందేశం ఇవ్వకపోతే మన ధర్మము మనము నిర్వహించనట్టే లెక్క. మనం ఏదో సంస్కారాల గురించి, మాయ గురించి, గాడ్ స్పీక్స్ గురించి, డిస్కోర్సెస్ గురించి కొట్టి వచ్చేస్తే మన ధర్మము మనము నిర్వహించనట్టే లెక్క. అంత స్పష్టముగా బాబా చెప్పారు. భగవంతుని ప్రేమించు. నేను చెప్పే ఏకైక సందేశము ఇది ఒక్కటే. ప్రేమ అనే పదము ప్రతివాడు లాగు వేసుకొని కుర్రాడి దగ్గర నుంచి పళ్ళు ఊడిపోయిన ముసలాడి దాకా రోజు దొర్లించేస్తూ ఉన్నారు ఈ పదాన్ని. ఇది ఎంత చవకగా వాడబడుతూ ఉందంటే అసహ్యం అనిపిస్తోంది. బాబా అంటున్నారు, అసలు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నిజంగా భగవంతుణ్ణి ప్రేమించిన వాడు నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట కూడా చెప్పడు. భార్యని ప్రేమించేవాడు నా భార్యను గొప్పగా ప్రేమిస్తున్నానని బ్యానర్ వేసుకుంటాడా? తల్లిని ప్రేమించి తల్లికి అన్ని సమకూర్చిన వాడు గోడల మీద రాయించుకుంటాడా? ఎవడైనా భగవంతుని మీద ప్రేమ అంతకంటే గొప్పది. దానికి మాటలు ఉండవు, పక్కవాడితో చెప్పవలసిన అవసరం ఉండదు. ఇవాళ ఒక చోట చదివాను నేను, బాబా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆయన పేరు కూడా చెప్పొద్దనేవారు. వేల మందికి పాదాలు కడిగి దక్షిణ ఇచ్చేవారు, కానీ మెహర్ బాబా చెప్పొద్దనేవారు, మా అన్నగారని చెప్పమనేవారు. దానికి కారణము తండ్రి బిడ్డకు సహాయం చేసి బ్యానర్ వేసుకుంటాడా? వేసుకోడు కదా. వాడి బాధ్యతే నెరవేరుస్తున్నాడు తండ్రి, అంతే కదా. అంచేత అది 10 మందికి చెప్పి అవమానించడము తగదు. అంచేత ప్రేమ 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 అనే మాటని పదే పదే ఉచ్చరిస్తే ప్రేమను అవమానించడమే. అసలు నిజంగా ప్రేమించిన వాడు తాను ప్రేమిస్తున్నానని కూడా తెలియదటువంటి. అలాగే ఒక చక్కని కథ కూడా ఉంది మనకి. ఆ కథ ఏంటంటే, ఒక చక్రవర్తి ఉండేవాడు, ఆయనకు ఒక రాణి ఉండేది, పరమ భక్తురాలు రాణి. రోజంతా పూజలు దానాలు ఇలా తిరుగుతూ ఉండేది. రాజు ఒక్కసారి కూడా గుడికి వచ్చేవాడు కాదు, ఒక్కసారి కూడా. ఈవిడితో కలిసి రమ్మన్నా కూడా ఈవిడి నోవులన్నీ నోస్తూ ఉండే, నా భర్తకు కూడా కొంచెం ఆ భక్తి అంటించవయ్యా అని. ఆయన ఏం మాట్లాడేవాడు కాదు, తన పని త్యాగాలు చేసేవాడు, చేసుకుంటూ పోతూ ఉండేవాడు. ఒకనాడు పడుకున్నారు రాజు రాణి. ఉదయం లేచేటప్పటికి రాజు మామూలుగా ఏ 6 లేచాడు. మొత్తం అంతఃపురం అంతా వేడుకలు, ఎక్కడికక్కడ చాలా ఉత్సవంగా జరుగుతోంది. బయటకు వస్తే వీధుల నిండా కూడా ముగ్గులు పెట్టేశారు. ఏమైంది? రాణిని పిలిచాడు. ఏంటని అడిగాడు. ఆవిడ మహాపరమానందంగా ఉంది. ఆవిడ మంచి అలంకరించుకొని, ప్రభు రాత్రి రామాని అరిచారు మీరు అర్ధరాత్రి. సో ఆ ప్రభు నామం మీ నోట వచ్చినందుకు ఆనందంగా నేను ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంది. నా రాముడు నా నాలుక దాటిపోయాడా అని కూలిపోయి రాముడిలో కలిసిపోయాడు. అంటే అంత గొప్ప విషయం ప్రేమంటే. బాబా చెప్తున్నారు, 10 మందికి పబ్లిసిటీ చేసేటువంటి వ్యవహారము కాదు. ఒక వ్యక్తికి భగవంతుడికి సంబంధించిన ఆంతరికమైనటువంటి అనుబంధము ఆ ప్రేమ. అంటే 3 వాడికి తెలియవలసిన అవసరమే లేదు. ఆ రోజు ఈ సందేశాన్ని బాబా చెప్పారు. సరే, భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి? ఓకే, అది కూడా మనం ప్రాక్టికల్ గా చెప్తాను అన్నారు. ఒక వ్యక్తి మరొక సందర్భంలో బాబాని సూటిగా అడిగాడు, ప్రేమించి 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 అంటావు, ఎలా ప్రేమించాలయ్యా అన్నాడు. నీ పెళ్ళి అయిందా? పెళ్ళయింది బాబా. నీ భార్య ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మరి ఏమన్నా కోచింగ్ కోర్సులో జాయిన్ అయ్యావా? లేదే. మరి అక్కడ రాని డౌట్ ఇక్కడ ఎందుకు వస్తుంది నీకు? నీ తల్లిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. నేను బిడ్డని ప్రేమిస్తున్నావా? మరి అక్కడెందుకు రాలేదు డౌట్ నీకు? తల్లిని ఎలా ప్రేమిస్తున్నావు? అలా ప్రేమి. ఒక తండ్రిని ఎలా ప్రేమిస్తున్నావు? అలా ప్రేమి. ఒక బిడ్డని ఎలా ప్రేమిస్తున్నావు? అలాగే ప్రేమి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ప్రేమించడం అంటే నిజంగా ధ్యానం చేయడం కాదు, పుస్తకం కొట్టుకొని కంఠస్థి చేసిన ప్రార్థన చేయడం కాదు. ఆయన మాట ఇది. ప్రేమించడం అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సర్వస్వమును త్యజించి వేయడము, తనకంటూ ఏమీ లేకుండా చేసుకుని
భగవంతుడికే అన్నీ అర్పించడం, అది ప్రేమ. అది అసలు శిశులైన ప్రేమ. మన ఎరిచ్ అనేటువంటి మన అందరికీ తెలుసు, బాబా శిష్యులు. ఆయన 1920లో 2 కార్లు ఉండేవంటాడు. ఆ రోజు భారతదేశంలోనే ఏ 50 కార్లు 100 కార్లు ఉంటాయి. 2 కార్లు ఉండేవి. ఒక 5 ఎకరాలు పెద్ద ఉద్యానవనాలతో కూడినటువంటి బంగళా ఉండేది. నాగపూర్కే మహాసంపన్నుడు. వాళ్ళ నాన్న బాయిలర్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్, అంత సంపన్నుడు. బాబా ఆ యజమానురాలు గైమాయి ఎరిచి తల్లి, ఆవిడ బాబా అంటే పంచ ప్రాణాలు. అక్కడికి వెళుతూ ఉండేవారు ఆవిడ కోసం. ఈ ఇరిచిన ఒక రోజు రమ్మని పిలిచారు, టెలిగ్రామ్ పంపించి. వెళ్ళాడు. 23 ఏళ్ళు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, జాయిన్ అవ్వాలి. వెళ్ళాడు. ఏమైనా సర్వము వదిలేసి నా దగ్గర వచ్చేస్తారా మీ కుటుంబం అంతా అని అడిగారు. ప్రభు, నీ కృప ఉంటే ఏది సాధ్యము కాదు కనుక అన్నాడు. ఒక కుర్రాడు, 23 ఏళ్ల కుర్రాడు అన్నటువంటి మాట. ఇంటికి వచ్చాడు, అమ్మకి చెప్పాడు. అమ్మ అయితే భూమి మీద నడవట్లేదు, ఆవిడ ఆకాశంలో ఎగిరి గంతేసింది. ఆవిడ ప్రభు అన్న వచ్చేయమన్నాడా, అన్ని అమ్మేసి పోదావరా అంది. అయితే భర్త 2 రెక్కల మీద సంపాదించిన ఆస్తి అంతా. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. బాబా ఇలా గౌరవించాడు, ఇలా నిన్ను అడగమన్నాడు బాబా అన్నాడు. ఎరా నీకు ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం ఇష్టమా అన్నాడు. అవునన్నాడు. భార్యని అడిగాడు. అవునన్నాడు. మీ ఆనందం ఆయన దగ్గరే ఉంటే నేనెందుకు అట్టొస్తాను, అమ్మేసిపోదామన్నాడు. సర్వము అమ్మేసి 2-3 నెలల కాలంలో మొత్తం ఆ సూట్ కేసు ఆయన పాదాల దగ్గర పెట్టి కట్టు బానిసలుగా యావత్ జీవితము జీవించిన వారు. అది సర్వము విడిచిపెట్టేయడం అంటే. మనకు అన్నీ బాగున్నప్పుడు జయబాబా 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 అన్నప్పుడు ఈ కష్టం వస్తే మనకు ఒక తార్కాణముగా రోల్ మోడల్స్ గా ఆయన చూపించాడు. సర్వము విడిచిపెట్టి జీవించడం అంటే తనకంటూ ఏమీ లేకుండా జీవించడము. అది ప్రేమ యొక్క మొట్టమొదటి రకం. ఇది చాలా కష్టం, అందరూ చేయలేరు. ఇది జన్మ 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 జన్మల సంసిద్ధత ఉంటేనే గాని నీ తరం కాదన్నారు. ఇక రెండవ దానిలో ఏది వదిలేక్కర్లేదట. ఏమక్కర్లా, మాంసం తిను, చేప తిను, పార్టీకి వెళ్ళు, అన్నీ చెయ్యి, వ్యాపారం చేయి, క్లబ్బులకి వెళ్ళు, నీ ఇష్టం. కానీ సదా మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉండాలి. ఏమిటది? ఇతరులకు ఎలాగ సహాయపడగలను, ఇతరులకు ఎలాగ ఆనందింపజేయగలను, ఇతరుల కష్టానికి నేనేమైనా చేదోడు వాదోడుగా ఉండగలనా, కష్టములో ఉన్నవాడికి ఒక ఓదార్పు మాట ఇవ్వగలనా, ఈ తపనతో జీవిస్తే మొట్టమొదటి మార్గము కంటే గొప్పది. చూడండి బాబా ఎంత సరళంగా ఆధ్యాత్మికతను కాచి వడబోసి చెబుతూ ఉన్నారు ఆయన. ఇది ఈ రెండవది అతి ఉన్నతమైనటువంటిది అన్నారు. సరే, ఆయనకు ఒక శైలి ఉంది. గంటల తరబడి ఉపన్యాసాలు దంచడం బాబా స్టైల్ కాదు. వెంటనే కాసేపు ఆటలోకి వచ్చేసారు ఆయన. మన ప్రియ సోదరులు భాస్కర్ రాజు గారు చెప్పింది మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. పరమాత్ముని సంగతులను ప్రబోధించు సమయమందు మనసు బిగువు సడలించి, తనువు మనసు మరిపించి, హాస్యోక్తుల నవ్వించి అమృతమే పోస్తాడు. అంచేత మళ్ళీ ఆ మనసు టెన్షన్ పెరిగిపోతూ ఉంటే కాసేపు నవ్విస్తూ ఉంటాడు ఆయన. ఒక జోక్ కట్ చేస్తూ ఉంటాడు. కట్ చేసి ఉదాహరణకు మన ఆంధ్రదేశంలో అన్వేవి సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు. ఒకడు బాబాతో చెప్పాడు, బాబా నా భార్య పోయింది అన్నాడు. పోనే అన్నాడు ఆయన. ఎందుకంటే నీకు ఉన్నటువంటి బంధం పోయింది, శబాష్ అన్నాడు. మరి నేనేమైనా పెళ్లి చేసుకోవచ్చా? వద్దు. పోనీ ఎవరినైనా ఉంచుకోవచ్చా? నన్ను ఉంచుకో అన్నాడు ఆయన. నన్ను ఉంచుకోని కూడా సదా నిరంతరాయముగా కాన్స్టెంట్ కంపానియన్. అంటే ఆయన చెప్పేది పరమసత్యము, హాస్యాన్ని రంగరించి చెబుతూ ఉంటాడు. ఎవరైనా కాదనగలరా? ఎవడు కాదనలేదు. ఆవుదం తాగించినట్టుగా ఉండదు ఆయన ఆధ్యాత్మికత. హుషారుగా హాయిగా ఆనందంగా ఉంటుందన్నమాట. అప్పుడు బాబా జాన్ బాస్ అని ఒక పండు పట్టుకొని వచ్చాడు. మంచి గొప్ప ప్రేమికుడు అతను. ఇలా నీ గురించి మాట చెప్పాలన్నారు. ఎప్పుడు నా కూడా ఉంటావు బాబా, కాసేపు రెస్ట్ తీసుకుని టీ తాగకూడదు అంటూ ఉంటావు. చాలా సార్లు అన్నావు, ఎవరా టీ అన్నాను, ఇప్పుడు ఒకసారి కూడా ఇవ్వలేదు నువ్వు అన్నా. టీ ఇవ్వడు ఏముడు, ఊరికే మాట్లాడుతూ ఉంటావు అని మళ్ళీ దగ్గరికి పిలిచి ఆలోచన చేసుకుంటాడు ఆయన. అంటే ఇలాగ హాస్యము నడుస్తూ ఉంటుందన్నమాట. సరే, ఈ ఫిల్ములన్నీ కూడా తీస్తూ ఉన్నారు, బాబాకి ఫోటోలు తీస్తూ ఉన్నారు.
బాబా సడన్ గా డిక్లేర్ చేశారు, అందరూ కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాల పాటు నా మీద దృష్టిని కేంద్రీకరించి మీరు కూర్చోండి అన్నారు బాబా. 5 నిమిషాలు అయిన తర్వాత బాబా అడిగారు, ఈ 5 నిమిషాలు నాతోటి ఉన్నారా, ఎక్కడెక్కడైనా విహరించారా అని అడిగారు. నిజాయితీగా చెప్పాలంటే విహరిస్తూనే ఉంటుంది, మనసు కదా అది, ఉండదు. చూసారా ఎంత కష్టమో, బాబా చెప్పారు ఎంత కష్టమో చూడండి మనసును నియంత్రించడం. నా సన్నిధానంలో నా ఎదురుగా కూర్చుని కూడా మీరు దానిని నియంత్రించలేకపోతూ ఉన్నారు. ఒక సందర్భంగా బాబా చెప్పారు, ఎవరైనా 12 సెకండ్ల పాటు మనసుని ఆలోచన లేకుండా చెయ్యగలిగితే వారి యోగి. అంటే అంత కష్టం అన్నమాట మనకి. 12 సెకండ్ల పాటు ఆలోచన లేకుండా మనసుని నియంత్రించలేము, అంత తొంటరి. అంచేతే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనసు చాలా బలంగా ఉంటుందట, హృదయము చాలా నీరసంగా ఉంటుందట. మనందరికీ అదే పరిస్థితి. ఏదైనా ఎవరో కష్టంలో ఉన్నామని చూడగానే హృదయం వెంటనే వాడికి సాయం చేయొచ్చు నువ్వు అని చెప్పుద్దట. చాలే 3 మంది ఉన్నారు అని మనసు వెంటనే, అంటే వాడికి లేదు నీకేంటి, అంటే నీకు ఒక్కడికే ఎవడో చేస్తాడులే ఊరుకో ఉంటుంది. అంచేత ప్రతి సందర్భంలోనూ కూడా హృదయం ఓడిపోయి మనసు యొక్క పాదాల కింద నలిగిపోతూ ఉంటుంది. బాబా చెప్పినటువంటి మాట. కానీ నన్ను ప్రేమించే కొలది, నాతో నీకు సాంగత్యం పెరిగే కొలది హృదయానికి బలం వస్తూ ఉంటుంది, బలం వస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు మనసుని చుప్ వెనకెళ్ళి కూర్చో, స్టీరింగ్ దగ్గర కాలిచి అని స్టీరింగ్ దగ్గర హృదయం కూర్చుంటుందట. అది ఆయన చేసేటువంటి సహాయము. అంటే మరి మనసు ఎప్పుడు, హృదయం ఎప్పుడు అంటే మొట్టమొదటి స్పందన మనకి ఒక సంఘటనలో హృదయం యొక్క సంఘటన. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద వెళ్తున్నాం, రక్తంలో ఒక అమ్మాయి పడి కొట్టుకుంటుంది. అనంతలక్ష్మి గారు ఆవిడ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆవిడ తీసుకెళ్తే బతుకుద్దేమో అని వెంటనే ఫస్ట్ రియాక్షన్ నా హృదయం చెప్తుంది. మనసు నీకు 9:30 అయిన టైం, ఆఫీసుకు పోవాలి, బోలెడు గొడవలు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ మెడికల్ లీగల్ కేసులు, నువ్వు పడలేవు. వెంటనే వీడు యాక్సిలరేటర్ రేజ్ చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇది జరిగేది. అంటే మనసు ఎలాగూ గెలుస్తుంది, హృదయం ఎలాగూ ఓడిపోతుంది. అప్పుడు బాబా తనను ప్రేమించే వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పారు. నా సోదరి మణి, అది పుట్టిన దగ్గర నుంచి నేనంటే పిచ్చి ప్రేమ. ఆ బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉండేది తల్లి చిన్నప్పుడు. ఇంత పాప, బాబాకు మణికి 25 ఏళ్ల వయసు తేడా. అంటే బాబాకు 25 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు పుట్టిందేవి. ఆ పుట్టగానే బాబా బయట ఉన్నారు, కేరమని లోపల నుంచి ఆ పసిపిల్ల ఏడుపు వినపడగానే లోపలికి వెళ్ళిపోయారు బాబా. వెళ్ళిపోతే తల్లి అరుస్తుంది, మైలి స్నానం చేయించలేదు ముట్టుకోకరా అని. ఆ బిడ్డని తీసేసుకున్నారు, ఆయన ముద్దు పెట్టుకున్నారు, ఎత్తుకున్నారు. ఇది నా ఆత్మ, నా పని కోసము నేను ఈ విశ్వములోనికి తీసుకొచ్చాను అని డిక్లేర్ చేశారు ఆయన. అంత అనుబంధం అన్నమాట. సో తన చెల్లి గురించి బాబా చెబుతూ ఉన్నారు, నా కోసం అలసట లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా 24 గంటలు పని చేస్తూ ఉంటుంది. నేను తన అన్నగారిని అని మాత్రమే ప్రేమించడు, భగవంతుణ్ణి అని కూడా సంపూర్ణమైనటువంటి దృఢ విశ్వాసము ఆమెకు ఉన్నది సుమా. బాబా స్వయంగా చెప్పినటువంటి మాట. అంచేతే ఆయన సమాధి పక్కన శాశ్వతముగా ఆ స్థానం ఆయన కల్పించారు ఆవిడ. అంటే అంత అదృష్టం చేసుకుంది ఆవిడ. అలాగే జన్మజన్మల సంబంధం కారణంగా మెహరా కూడా అంతకంటే గొప్పగా నన్ను ప్రేమిస్తూ ఉంది. మీరు కూడా నన్ను అలా ప్రేమించారనుకోండి, నాతో ఒకటైపోతారు. ఇదేం కష్టం కాదు, వాళ్ళు చూడండి, మీరు కూడా అలా ప్రేమించండి అంటే హుషారు చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ. అలాగే నా అన్న ఉన్నాడు, అతని పేరు జంషెడ్. అతను 26 ఏళ్ల వయసులో చనిపోయాడు. తన అన్న గురించి అవేళ బాబా చెప్పారు, నా మీద ఎంత ప్రేమ ఉండేదంటే ఒక్కోసారి పిచ్చివాళ్ళగా అయిపోతూ ఉండేవాడు, ఆ ప్రేమను తట్టుకోలేక. అంత పిచ్చి ప్రేమ. అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తమ్ముడు ఫోటోకి పువ్వు పెట్టి దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేవాడు. బాబా చెప్తున్నారు స్వయంగా. అతను బాంబే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. ఒకసారి ఈ ప్రేమను తట్టుకోలేక అతని తలలో ఉన్న రక్తనాళం చిట్లిపోయి
చనిపోయాడు. బాబా మాటల్లో అతను రక్తనాళం ఇలా చూపించాడు, ఆ నాళం కూడా ఎక్కడ ఉంటుందని. ఇది చిట్లిపోయి చనిపోయాడు. అంత గొప్పవాడు. ఆ ప్రేమ ధాటికి వాడు శరీరాన్ని వదిలిపెట్టేశాడు. శరీరం విడిచిపెట్టే ముందు బాబా బాబా అని నన్ను తలుచుకొని ప్రాణం విడిచిపెట్టేశాడు. కాబట్టి శాశ్వతంగా నాలోనే ఉంటున్నాడు. నా అన్న నాలో ఉన్నాడు, ఇప్పుడు కూడా నా అన్న నాలో ఉన్నాడు. అంటే బాబా స్వయంగా తన కుటుంబ సభ్యుల గురించి చెప్పినటువంటి సంఘటనలు చాలా అరుదండి. అలాగే వీళ్లే కాదు, నాతో చిన్నతనం నుండి తగాదా పడిన నా స్నేహితులు ఉన్నారు, నా చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు కూడా నన్ను ఇలాగే ప్రేమిస్తారు, నేను వాళ్ళని అలాగే ప్రేమిస్తాను. కానీ వాళ్ళకి ఎంత కష్టమో తెలుసా? మీకు చాలా సులభం. ఎందుకని? నాతో చిన్నప్పటి నుంచి ఆడుకున్నవాడు క్లాస్మేట్, మేమిద్దరం గొడవలు పడిన వాళ్ళు ఈవేళ భగవంతుడంటే ఎలా నమ్మడం? ఎంత దుర్లభం సరే. మనం కొత్త వాళ్ళం కాబట్టి బాబా ఫోటో ఇస్తే మనం నమ్మడం సులువు, కానీ అంత ఆత్మీయులైన వాళ్ళు నమ్మడం ఎలా? ఎంత కష్టమో. నా సహాయం వలన వాళ్ళు నన్ను ప్రేమించగలిగారు. ఉదాహరణకి అబ్దుల్ ఘనీ, వీళ్ళంతా బాబా చిన్ననాటి స్నేహితులు. ఎంత కష్టమో అయింది వాళ్ళకి, బాబా సహాయం వల్ల వాళ్ళు ప్రేమించగలిగారు. అప్పుడు డాన్ స్టీవెన్స్ కేసు చూపించి, ఏమరా అర్థమవుతుందా? నేను ఊరికే ఊకదంపుడుగా చెప్తున్నానా, వింటున్నావా? ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.